టుడే టాపిక్ వచ్చేసి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అసలు టాలీలో బ్యాంక్ టు బ్యాంక్ ఎలా ట్రాన్సాక్షన్స్ చేస్తారో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం మీరు చేయండి, సెకండ్ ప్రాబ్లం నేను చేస్తాను. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి. మిస్టర్ సందీప్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 6 lakhs. సందీప్ అనేవాడు 6 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసినాడు. తర్వాత ఏం చేసినాడు? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ యూనియన్ బ్యాంక్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. క్యాష్ డిపాజిట్ చేసినాడు. మళ్ళీ క్యాష్ డిపాజిట్ చేసినాడు ఎక్కడ? కెనరా బ్యాంక్ లో డిపాజిట్ చేసినాడు. తర్వాత శాలరీ రిసీవ్డ్ త్రూ ఎస్బీఐ బ్యాంక్, అంటే ఎస్బీఐ నుంచి బ్యాంక్ చేసినాడు. తర్వాత కర్ణ కన ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. కెనరా బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్కి 25,000 పంపిస్తున్నాడు. తర్వాత కెనరా బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్కి 15,000 పంపిస్తున్నాడు. తర్వాత ఎస్బీఐ బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్కి 35,000 పంపిస్తున్నాడు. తర్వాత కంప్యూటర్ కొన్నాడంట, ఎక్కడ? యూనియన్ బ్యాంక్ నుంచి కొన్నాడు. తర్వాత క్యాష్ విత్డ్రా, అంటే క్యాష్ విత్డ్రా చేసినాడు ఎక్కడ? యూనియన్ బ్యాంక్ లో చేసినాడు. తర్వాత యూనియన్ బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్కి మళ్ళీ 10,000 పంపిస్తున్నాడు. పెట్టి ఇన్కమ్ ఎస్బీఐ బ్యాంక్ నుంచి వచ్చింది. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ క్యాష్ డిపాజిట్ అంటే యూనియన్. ఓకే, చేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఆల్ట్ F3, కంపెనీ క్రియేషన్, క్రియేట్ ఏ కంపెనీ. మిస్టర్ సందీప్, మిస్టర్ సందీప్, ఎంటర్, ఎంటర్ కర్నూల్, ఎంటర్, 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 ఎంటర్ ఆంధ్రప్రదేశ్, ఎంటర్, 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 ఎంటర్ 2018, ఎంటర్, 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 అయిపోయి. నెక్స్ట్ ఎస్కేప్, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్, మల్టిపుల్ లెడ్జర్, ఆల్ ఐటమ్స్. మిస్టర్ సందీప్ ఏమవుతాడు? ఏమవుతాడు? క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? క్యాష్ డిపాజిట్ యూనియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. ఇదేమవుతుంది? బ్యాంక్ అకౌంట్స్ అవుతుంది. నెక్స్ట్ ఎస్బీఐ, ఎస్బీఐ బ్యాంక్, ఇదేమవుతుంది? బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ కెనరా బ్యాంక్, కెనరా, కెనరా బ్యాంక్, ఇదేమవుతుంది? బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ శాలరీ రిసీవ్డ్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ కదా. శాలరీ రిసీవ్డ్, శాలరీ రిసీవ్డ్, ఇదేంది? ఇండైరెక్ట్ ఇన్కమ్స్, రిసీవ్ కదా. నెక్స్ట్ కెనరా బ్యాంక్, కెనరా బ్యాంక్ టు ఎస్బీఐ, సో అది అయిపోయింది. ఒకసారి ఇచ్చినాక మళ్ళీ ఇవ్వకూడదు. తర్వాత కెనరా బ్యాంక్ టు యూనియన్ బ్యాంక్, ఒకసారి ఇచ్చేసినాం, ఇవ్వకూడదు. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ టు యూనియన్ బ్యాంక్ ఇచ్చేసినాం. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్డ్, కంప్యూటర్ పర్చేజ్డ్ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ క్యాష్ విత్ డ్రా చేసేసినాము, ఏది? యూనియన్ బ్యాంక్. తర్వాత యూనియన్ బ్యాంక్ టు కెనరా బ్యాంక్. పెట్టి ఇన్కమ్, పెట్టి ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ ట్రావెలింగ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇది వచ్చేసి ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్, అంత అయిపోయింది కదా. సో అన్నీ అయిపోయినాయి, లెడ్జర్స్ లో అన్ని ఇచ్చేసినాం. ఎంటర్ ఎస్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? అకౌంటింగ్ వోచర్. ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఏది? మిస్టర్ సందీప్. సందీప్ ఏమవుతాడు? రిసిప్ట్ అవుతాడు. సో F6, క్యాష్ రూపంలో తెస్తున్నాడు కాబట్టి క్యాష్. ఎంత తెస్తున్నాడు? 6 lakhs. సో మిస్టర్ సందీప్ ఇక్కడ 6 lakhs పెట్టాలి. 1 2 3 4 5 6 lakhs. ఎంటర్, 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 అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ యూనియన్ బ్యాంక్. సో డిపాజిట్ చేస్తున్నాడు కాబట్టి F4. ఓకేనా? క్యాష్ డిపాజిట్ చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు? యూనియన్ బ్యాంక్. సో యూనియన్ బ్యాంక్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ క్యాష్ చేయాలి. ఎంత చేస్తున్నాడు? 1,50,000. అయిపోయా. నెక్స్ట్ మళ్ళీ ఎస్బీఐలో చేస్తున్నాడు. ఎస్బీఐలో ఎంత చేస్తున్నాడు? 1,00,000 చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఎస్బీఐ అని ఇవ్వాలి. క్యాష్ ఇక్కడ ఎంత? 1 lakh. సో
సారీ ఇక్కడ 1 lakh 10 lakhs ఇచ్చింది. 1 lakh. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ లో 1,70,000 ఇచ్చినాడు. సో ఇక్కడ కెనరా బ్యాంక్ ఇవ్వాలి, ఇక్కడ క్యాష్ ఇవ్వాలి. 1,50,000 1,75,000. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ శాలరీ రిసీవ్డ్ ఎస్బీఐ బ్యాంక్. రిసీవ్డ్ అంటే F6. ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఎస్బీఐ. శాలరీ ఎంత? 15,000. నెక్స్ట్ కెనరా బ్యాంక్ నుంచి ఎస్బీఐలోకి పంపిస్తున్నాడు కదా, ఇక్కడ చూడు. మళ్ళీ F4 కెనరా బ్యాంక్ నుంచి ఎస్బీఐకి. సో మనం ఇక్కడ ఎస్బీఐ ఇవ్వాలి ఫస్ట్. అకౌంట్ టైప్ ఎస్బీఐ. ఇక్కడ కెనరా, కింద కెనరా, పైన ఎస్బీఐ. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడనే. సో ఇక్కడ 25,000 ఇవ్వాలి. నెక్స్ట్ ఎస్బీఐ. ఇక్కడ ఎస్బీఐ ఇవ్వాలి, ఇక్కడ కెనరా ఇవ్వాలి. ఎంత? 15,000. నెక్స్ట్ ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఇవ్వాలి, ఇక్కడ ఎస్బీఐ. ఎంత? 3,500. 35,000. ఓకే. నెక్స్ట్ F5 యూనియన్ బ్యాంక్ నుంచి కదా, యూనియన్ బ్యాంక్ కంప్యూటర్ పేమెంట్ F5. ఎంత? 25,000. నెక్స్ట్ విత్డ్రా అంటే F4. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు? ఇక్కడ క్యాష్ ఇవ్వాలి, అకౌంట్ టైప్ క్యాష్. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఇవ్వాలి, పైన క్యాష్ ఇవ్వాలి, కింద యూనియన్ బ్యాంక్ ఇవ్వాలి. 23,000. సో 23,000. కెనరా బ్యాంక్. సో యూనియన్ బ్యాంక్. సో ఫస్ట్ కెనరా బ్యాంక్, ఇక్కడ కెనరా బ్యాంక్ ఇవ్వాలి, కింద యూనియన్ బ్యాంక్ ఇవ్వాలి. ఎంత? 10,000. పెట్టి ఇన్కమ్ కాబట్టి F6. పెట్టి ఇన్కమ్ త్రూ ఎస్బీఐ. పెట్టి ఎంత? నెక్స్ట్ క్యాష్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ కాబట్టి F5. క్యాష్ రూపంలో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఎంత? 1,800. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ యూనియన్ బ్యాంక్. మళ్ళీ డిపాజిట్ చేసినాడు, డిపాజిట్ కాబట్టి F4. ఎక్కడ చేసినాడు? యూనియన్ బ్యాంక్ లో చేసినాడు. ఏ రూపంలో? క్యాష్ రూపంలో. ఎంత? 12,000. అయిపోయా. సో ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్. సో ప్రాఫిట్. సో లెఫ్ట్ సైడ్ వస్తే ప్రాఫిట్, రైట్ సైడ్ వస్తే లాస్.